హైదరాబాద్ పరిగెడుతున్న ప్రపంచం ఎవరి కోసం అస్సలు ఆగదు. ఇక్కడ ఎన్నో తరతరాల నుంచి ఏలుతున్న ఒక ప్రపంచం, అదే సాఫ్ట్వేర్. ఇక్కడ కోచింగ్స్ అంటూ అమీర్పేట్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ తర్వాత జాబ్స్ అంటూ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సైబర్ టవర్స్ అంటూ తిరుగుతూ ఉంటారు. ఇదంతా బాగానే ఉంది అనుకోగానే ఒక్కరోజు వచ్చేస్తుందన్నమాట. అదే లే ఆఫ్స్ డే. అనుకోకుండా ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. కాస్ట్ కటింగ్స్ అంటారు. ఫైనల్లీ బెంచ్ మీద అయితే తోసేస్తారనమాట. ఇదంతా బాగుందనుకున్నప్పుడు ఒక్కడు మాత్రం ప్రపంచానికి సంబంధం లేకుండా దూరంగా వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. అనుకున్నట్లుగానే జరుగుతుందన్నమాట. సాఫ్ట్వేర్ ప్రపంచం ఉన్నట్టు ఉండగానే మైండ్ అంతా పోతుంది. లే ఆఫ్స్ వల్ల, ప్రాజెక్ట్స్ వల్ల, లేకపోవడం వల్ల, కాస్ట్ కటింగ్స్ వల్ల. అందువల్ల మైండ్ రీఫ్రెష్ కోసం అలా ప్రపంచ యాత్ర మొదలు పెడతాడనమాట. అలా మైండ్ రీఫ్రెష్ కోసం గోవాకి అయితే వచ్చేసాడు. అక్కడికి వచ్చినా కూడా సరే అవుట్లుక్లో మెయిల్స్ వస్తూ ఉంటాయి, టీమ్స్ కాల్స్ వస్తూ ఉంటాయి. ప్రతిదానికి రిప్లైలు ఇస్తూనే ఉండాలి. ఎంత లైఫ్ని ప్రశాంతంగా లీడ్ చేద్దామనుకున్నా సరే ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఫైనల్లీ ప్రాజెక్ట్స్ మాత్రం రావన్నమాట. చాలా ఇయర్స్ నుంచి, తరతరాల నుంచి అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, హైదరాబాద్కి రావాలి, జాబ్ చేయాలి అని ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో హైదరాబాద్కి అయితే వచ్చేస్తూ ఉంటారు జనాలందరూ. ఫ్రెషర్స్గా అందరూ జాబ్ ఎక్కుతారు, బాగానే ఉంటుంది. బట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఎన్నో ఉంటాయి. అన్నీ దాటుకొని ముందుకు వెళ్ళాలనుకుంటే, సర్వే అవ్వాలంటే ఒకటి బ్రెయిన్ అనేది బాగా వర్క్ అవ్వాలి. ఆ తర్వాత ప్రశాంతమైన లైఫ్ అనేది ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ చూడాలంటే చాలా కష్టమే అన్నమాట. దాంతోపాటు ఈ బెంచ్ లైఫ్ ఏంటో, లే ఆఫ్స్ ఏంటో, కాస్ట్ కటింగ్స్ ఏంటో, సాఫ్ట్వేర్ ప్రపంచమే అర్థం కాదు. ఇంకా చదవాలనిపిస్తుంది.